దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధానంలో కోడెమొక్కులు భక్తులు చెల్లిస్తూ ఉంటారు. ఇది ఆనవాయితీగా వస్తోంది. స్వామివారి ఆలయంలో ఈ కోడెమొక్కులను చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరిన తర్వాత ఈ మొక్కులు చెల్లిస్తూ ఉంటారు భక్తులు. దేశంలో ఏ ఆలయంలో లేనటువంటి ఈ సాంప్రదాయం వేములవాడ రాజన్న క్షేత్రంలోనే ఉంటుంది. సంతానం కోసం పెళ్ళిళ్ళు కావాలని, పాడి పంటలు పండాలని భక్తులంతా కూడా ఈ కోడెమొక్కులు చెల్లిస్తూ ఉంటారు. కొంతమంది భక్తులు తమ ఇళ్లల్లో పెంచుకున్న కోడెలను కూడా స్వామివారికి చెల్లిస్తూ ఉంటారు. మనం విజువల్స్లో చూడొచ్చు. రాజన్న ఆలయంలో ఈ కోడెమొక్కులు చెల్లిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అంటారు. కొంతమంది భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కోడెమొక్కు ఎప్పుడు మొక్కుకున్నారు? ఏం కోరిక నెరవేరింది? ప్రతి సంవత్సరం మొక్కుకుంటాము. చాలా బాగుంది. ఏం కోరిక కోరుకున్నారు స్వామివారిని? అందరు బాగుండాలని. సర్వే బాగుంది. నెరవేరింది. సో ఇది కోడెమొక్కు రాజన్న క్షేత్రంలో చాలామంది మొక్కుకుంటారు. ఏం పేరమ్మా? ఎక్కడి నుంచి వచ్చినావు? కోడెమొక్కు చెల్లిస్తావా ప్రతి ఏటా? నా కొడుకు కానుకోవాలని సంతానం కావాలని కోరుకున్నావా? ఎప్పుడైంది మీ కొడుకు పెళ్లి? 5 ఏళ్ళు అవుతుంది అయ్యా. 5 ఏళ్ళు అయిందా? సంతానం కొడుకు సంతానం కావాలని కోరుకున్నావా? కోడెమొక్కు ఎప్పటి నుంచి చెల్లిస్తున్నావు? సో మనం విజువల్స్లో చూడొచ్చు. రాజన్న ఆలయంలో అంటే దేశంలో ఎక్కడా లేనటువంటి కోడెమొక్కు కేవలం ఇక్కడే ఉంటుంది. ఏం పేరు స్వామి? ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల మహాదారం టౌన్షిప్ నుంచి. ప్రతి ఏటా చెల్లిస్తాం. ఇట్లా కోరికలు ఏం లేదండి. మా పిల్లలు మంచిగా చదువుకోవాలి, ఇల్లు బాగుండాలి. అంటే మా మేడం సర్పంచ్ గారు మళ్ళీ రాజకీయాల్లో మా మేడం గారు రావాలని కోరుకుంటున్నాను. మొత్తంగా రాజకీయాల్లో రాణించాలని కానీ లేదా ఉద్యోగాల్లో మంచి ఉద్యోగం రావాలని, పిల్లలకు అంటే ఇంట్లో సంతానం కలగాలని స్వామివారిని ఈ కోడెమొక్కులకు కోరుకుంటూ ఉంటారు. సో కోరిన కోరికలు నెరవేరిన తర్వాత స్వయంగా స్వామివారికి వచ్చి రాజన్న క్షేత్రంలో వచ్చి ఈ కోడెమొక్కులు చెల్లిస్తూ ఉంటారు. దేశంలో ఏ ఆలయంలో కూడా ఈ కోడెమొక్కుల చెల్లింపు ఉండదు. ఒక్క దక్షిణ కాశీ అయిన వేములవాడ రాజన్న క్షేత్రంలో మాత్రమే ఈ కోడెమొక్కు ఉంటుంది. స్వామివారి ఆలయం చుట్టూ కోడెను తిప్పి స్వామివారి ముందే ఈ కోడెను కట్టేస్తూ ఉంటారు. సో ఇది దక్షిణ కాశీ వేములవాడలోని కోడెమొక్కుల సాంప్రదాయానికి సంబంధించిన విశిష్ట సాంప్రదాయం. వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, వేములవాడ నుంచి.